అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం గత నెల రోజులుగా కోర్టులో మరో 3 సార్లు ఆయన వాయిదా అడిగాడు. బెయిల్ అడిగిన విజయపాల్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం తీర్పు వచ్చింది. నీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి కోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా గారు, నా తరపున ఉమేష్ చంద్ర ఇంప్లీట్ పిటిషన్ వేసి వాదించడం జరిగింది. ఇద్దరివి అద్భుతమైన వాదనలు. ప్రభుత్వ పక్షాన ఆయన, నా తరపున ఉమేష్ వినిపించడం జరిగింది. ఈరోజు ఆ వర్డిక్ట్ వచ్చింది. ఇక డెఫినెట్గా, ఎందుకంటే ఎన్నాళ్ళుగానో ఇలా తాత్సారం అవుతూ వచ్చింది. ఎందుకంటే నా కేసు ముందుకు వెళ్ళటం లేదు ఫాస్ట్గా అని కూడా కొందరు మాట్లాడుకోవడం జరిగింది. కొంత ఆలస్యం ఇతను బెయిల్ పిటిషన్ చేసినందువల్ల జరిగిన మాట వాస్తవం. కానీ మరి తప్పదు. మరి ఆ బెయిల్ తేలే వరకు మరి అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు. అతనే దగ్గరుండి నన్ను ఎత్తుకెళ్ళి కొట్టించి బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మర్యాదగా బయటికి పంపి నా సెక్యూరిటీని ఎల్లగొట్టి ఇలాంటి యథవ పనులన్నీ వీడే చేశాడు. కాబట్టి మరి అతను లేకుండా కొంచెం ముందుకెళ్ళటం కష్టం. కాబట్టి ఈ ఆలస్యం తప్ప అన్యథా భావించవలసిన అవసరం లేదు. ఫాస్ట్గానే అయ్యింది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. తప్పకుండా రేపో మాపో అతను దొరికేస్తాడు. సో కేసు వేగం పుంజుకుంటుంది. జైలు యోగం బహుశా తప్పకపోవచ్చు అతనికి. ఇక మిగిలిన వాళ్ళు సరే, సీతారామాంజనేయులు ఆయన ఇటు తిరిగి ఆ కాదంబరి కేసులో ఆయన్ని మరి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక రెండవ వాడు ఎయిమ్ సంస్థ అధినేత పివి సునీల్ కుమార్. ఎన్నోసార్లు చెప్పా, ఉద్యోగం చేసినోడు ఉద్యోగం చేసుకోవాలి, ఇలాంటి సంస్థలు పెడతానికి లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నా మరి ఇతను మరి ఏం చూసో మరి అతను అందరూ కూడా గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కూడా ఎందుకు క్షమిస్తున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇట్స్ ఎ టోటల్ వైలేషన్ వాట్ హీ హాస్ బీన్ డూయింగ్. బట్ ఎనీహౌ, ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఏదో ట్వీట్లో అవి పెడతా ఉంటాను నా మీద. ఇప్పుడు సరే, ఆ విషయానికి నెక్స్ట్ వస్తా. సో మరి వీళ్ళు కూడా మరి ఆయన సస్పెండ్ అయ్యాడు. డెఫినెట్గా త్వరలో ఇతను కూడా, ఆ కేసు ఎలాంటిదో ఈ కేసు అలాంటిదే. కాకపోతే ఆ మహిళ, నేను పురుషుడిని, అంతమించి బోత్ ఆర్ సేమ్. అట్రాసిటీ విషయంలో ముందే మనుషులను పంపి తర్వాత ఎఫ్ఐఆర్ రెడీ చేయటం విషయంలో, పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎత్తుకొచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరించిన బహుశా అమ్మాయిని నాకులో కొట్టుంటే చచ్చిపోండేది. కాబట్టి నన్నంటే చంపాలన్న ఉద్దేశంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరినో సేవ్ చేయాలన్న ఉద్దేశం, అక్కడ ఆలోచనలు వేరు. సో బట్ తన్ని దారుణంగా హింస పెట్టారు. సో అదొక కొలుక్కి వచ్చింది, ఇదొక కొలుక్కి వచ్చేస్తుంది. మరిన్ని సస్పెన్షన్లు, మరిన్ని అరెస్టులు. అలాగే ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన, ఆ మెడికల్ వృత్తికే కలంకం తెచ్చిన ఆ మహిళ ప్రభావతి, మరి ఆ ప్రభావతి ఇష్యూ. మరి అలాగే ఈ విజయపాల్, నేను లబోదిబోమంట నా కాలు వాసిపోయి నేను పైనే ఉంటే నేను హుషారుగా కిందకు వచ్చి చాలా బాగా చేశారు అని చెప్పి వారిని మెచ్చుకున్నానట విజయపాల్ని. 2 ఎంఆర్ఓలు వచ్చారట. 2 ఎంఆర్ఓలతో నేను మాట్లాడానంట. తప్పైపోయింది సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడతాం అని చెప్పి నేను సారీ చెప్పానట అన్నాడు. రాసుకొచ్చాడు బొగ్గాడు. ఒకడు చచ్చిపోయాడండి, ఎయిడ్స్ వచ్చి. మరి పాలే రాసుంటాడు. మరి అసలు ఎంఆర్ఓలు ఎవరు? ఆ ఎంఆర్ఓ వాళ్ళు అసలు నన్ను చూసారా
వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు కూడా మరి తీసుకోవాలి. వస్తారు, మొత్తం అందరూ వస్తారు. దారుణమైన అరాచకం చేశారు, దొరికేశారు. వారికి తప్పకుండా మళ్ళీ ఏ పోలీసుడు ఎలాంటి వెధవ పనులు చేయకుండా మరి ఇప్పుడు నా ఇష్యూ కానీ ఆ కాదంబరి ఇష్యూలో కానీ మరి వీళ్ళకి బుద్ధి రావాలి. ఆ బుద్ధి రావడం కోసమే ఇంతలా పర్సూ చేసింది. పాలకుడు ఎలా ఉండాలో అన్న ఆలోచన కూడా లేకుండా ఒక శిశుపాలుల్లా, ఒక కంసుల్లా ఎన్నో దురాగతాలు అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు చేసేవాడు. మరి వాటిని స్టార్టింగ్లో ఇటిల్న ఆవు కథలాగా మళ్ళీ ఈ తిరుపతిగా వస్తుంది. మొదటిది మరి జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన ముఖ్య సూచన, అతను దారుణంగా హర్ట్ అయిపోయిన సూచన, తిరుపతి భూములు అమ్మేసుకోకండిరా బాబు, అది భక్తుల మనోభావాలకు సంబంధించింది, అలా అమ్ముకోకండిరా అని చెప్పి ఆ జియో నెంబర్ 888 ఏదో ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయమ్మా అని చెప్తే నా సభ్యత్వం క్యాన్సిల్ చేయమన్నాడు. సరే, తర్వాత భయపడ్డారు, అది క్యాన్సిల్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ ఏదేమైనా అంటే ఈ వెంకటేశ్వర స్వామిని దోచుకోవడానికి తప్ప సద్భావనతో పనిచేయలేదు అని చెప్పడం కోసం ఆ దోపిడీలో, ఆ స్వామి దోపిడీలో మరి అడ్డుపడ్డందుకు మరి నన్ను ఇబ్బంది పెట్టడం. సరే, ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గారే నన్ను కాపాడుకున్నాడు 3-4 అటెంప్ట్లో వీడికి దొరికేయకుండా. సో కమింగ్ బ్యాక్ టు విజయపాల్, డెఫినెట్గా తను ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు, అందులో ఎటువంటి సమస్య లేదు. సో నిజం చెప్తే మంచిది, చెప్పకపోయినా నష్టం లేదు, ఎందుకంటే నిజం చాలామంది చెప్పేశారు కాబట్టి. సో ఎలాగూ ఇబ్బంది లేదు. చాలా విషయాలు ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ ఉండటం మొదలుపెట్టిన తర్వాత చాలామంది చాలా చెప్పేశారు. సో కాబట్టి వీళ్ళు ఏమన్నా దాగుడు మూతలు ఆడితే బీభత్సమైన చెరసాల ఉంటుందంటంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఇది చేసిన వాళ్ళు కాకుండా చేయించి చూసిన వాళ్ళు కూడా మరి డెఫినెట్గా ఇందులో దొరుకుతారు, గూగుల్ టేక్అవుట్లో వాటిల్లో. చూద్దాం, న్యాయం జరగటం అనే ప్రాసెస్ మొదలైంది. డెఫినెట్గా దీన్ని త్వరగా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తేలుస్తారు అనే సంపూర్ణ ఆశాభావం, నమ్మకంతో నేను, రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. ఇక ఇష్యూ పక్కన పెడితే మరి నిన్న ఎప్పటి నుంచో చెప్తున్నాం, సుందోపు సుందర్లాగా ఒక పెద్ద చవట ఎవడరా అంటే మిస్టర్ పొన్నవోలు. మరి అతను లాలో ఎన్నోసార్లు తన ఇగ్నోరెన్స్ని, తెలివి తక్కువతనాన్ని, అజ్ఞానాన్ని ఎంతోమందికి మరి తెలిసేలా చేశాడు. ఇప్పుడు నిన్న రసగోలుకు వదిలాడు. అదేంట్రా అంటే, ఏమంటే 1400 రూపాయలు ఆ పంది కొవ్వు, 1400 రూపాయలు పంది కొవ్వుని 400 రూపాయలు నీళ్ళు ఎవడన్నా కలుపుతాడా? మళ్ళీ అక్కడికి అర్థం కాదన్నట్టు ఈ సొంట ఇంకొక ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవడైనా బంగారంలో ఎత్తడి కలుపుతాడు కానీ ఎత్తుల్లో బంగారం కలుపుతాడా అని చెప్పి ఆ పంది కొవ్వుని బంగారంతో పోల్చి ఆవు నెయ్యిని ఇత్తడితో పోల్చిన దౌర్భాగ్యుడు, అధముడు, నీచుడు, తుచ్చుడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పొన్నవోలు సుధాకరుడు. చాలా నుంచి ఇంట్లోకి వచ్చాడు. నేను వెంటనే, ఏంట్రా సబ్బుల్లో వాడతారు, ఇది 1400 రూపాయల కిలోకి సబ్బులో ఎవడ వాడతాడు అని చెప్పి నేను ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే నేను నిన్న సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది. $0.7 నుంచి $1.4 మధ్యన పర్ కేజీ ఈ లార్డ్ అంటారు దీన్ని. అది కూడా కోర్టులో మిలార్డ్ అంటాం అలవాటే తప్ప వీడికి లార్డ్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా.
మా సుధాకి. సో లార్డ్ అనగా పిగ్ ఫ్యాట్, కామన్ భాషలో అర్థం కావాలంటే అది 0.7 అంటే సుమారు 56-57 రూపాయలు. అప్పర్ లిమిట్ 115 రూపాయలు. ఈ మధ్యన ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు మరి పుత్తడిలో ఎత్తడి కలిపినట్టే కదమ్మా, అందులో 1/3 రేటు మరి కలపరా సుధా, ఓ సుధా కలపరా. మరి దీనికి ఏమో సమాధానం చెప్తావు నిన్న మాట్లాడిన దానికి? మరి నేను సాయంత్రం మూర్తి గారు కూడా దీని మీద మాట్లాడారు. దీనికి సమాధానం చెప్పాలి సుధా. ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి జనాలకు ఏదో తెలియదు అనుకుని ఉఫ్ 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 అని మాట్లాడేస్తే కుదరదు సుధా. దీని మీద మరి క్లారిఫికేషన్. నేనేదో పొరపాటున 10 కిలోల రేటు చూసి చెప్పాను, 1 కిలో రేట్ అని అనుకోలేదని. కనీసం నీకు తెలియకపోయినా ఏదో సర్దు. ఎందుకంటే వాళ్ళ పాపం నిన్నే నమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ ఇదివరకంటే గవర్నమెంట్ ఖర్చుతో పెద్ద పెద్ద లారీలు పెట్టేసేవారు. ఇప్పుడు మరి నీవే తల్లి తండ్రి లాలో అన్నట్టుగా మరి ఉంది. సో మరీ ఇంత గలీజ్ స్టేట్మెంట్లు ఇవ్వద్దని కొంచెం ఆచి కాస్త తూచి మాట్లాడమని ఫార్మర్ ఏఏజీ గారికి నా విన్నపం. ఇక ఓకే, లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పచ్చి నిజాన్ని బయటపెట్టిన పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆ ప్రాసెస్ అంతా, ఆ ప్రక్షాళన, ఏంటది సంప్రోక్షణ, ఇవన్నీ చేయటంలో మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన 11 రోజుల దీక్ష, ఒక సాధువుల, ఒక మునిల మరి ఆయన టేకప్ చేసి సనాతన ధర్మం మీద ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అని మరి చాలా చాలా గట్టిగా ఆయన చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత అలా మాట్లాడగలగటం చాలా కష్టం, చాలా కష్టం. బట్ ఆయన ఆ బ్యారియర్ని దాటి ముందుకెళ్ళిన రాజకీయ నాయకుడిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. నేను పార్లమెంట్లోనూ మాట్లాడా, హిందూ బోర్డు కావాలి, ముస్లిమ్స్కి బోర్డు ఉంది, క్రిస్టియన్స్కి ఉంది, వై నాట్ ఫర్ హిందూస్? వాళ్ళ ఆస్తుల జోలికి మీరు వెళ్ళరు, వాళ్ళకి అన్నీ చేస్తున్నారు, మా ఆస్తులు తీసేసుకుంటున్నారు, మీరు ఎందుకు తీసుకోవాలి? హిందువులకు బోర్డు ఉండాలి అని పార్లమెంట్లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తిని నేను. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను అప్పుడు, ప్రధానమంత్రి గారికి కూడా కలిసినప్పుడు ఇచ్చాను. అక్కడ ఇంకా సంబంధిత మంత్రులకు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఓపెన్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంతా క్లియర్గా, అంటే ఒక పార్టీ అధినేతగా నేను చాలాసార్లు మాట్లాడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా. బట్ ఒక రాజకీయ పార్టీ అధినేతగా మరి పవన్ కళ్యాణ్ గారు తాను విశ్వసించిన దాని గురించి ఇతర మతాల్ని గౌరవిస్తూ, ఏ మతాన్ని ఎటువంటి చిన్న మాట అనకుండా, తను నమ్మిన మనం అందరం ఎంతోమంది 75, అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే 75, దేశంలో కొంచెం ఎక్కువ ఉన్నారు, 75% ఆఫ్ ద ఇండియన్స్ విశ్వసించే ఒక సనాతన ధర్మమైన హిందూ ధర్మం గురించి మరి ఆయన
సనాతన స్వదేశీ సేన అని ఈ ధర్మ పరిరక్షణ కోసం నేను కూడా ఒక సంస్థని స్థాపించడం జరిగింది. అప్పుడు ఢిల్లీలోనే ఇంక రాకుండా ఉండిపోవటం, ఈ దేవాలయాలన్నీ టూర్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఇది చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా. సో మంచి హిందూ ధర్మ పరిరక్షణకి శివశక్తి అనే సంస్థ ఉంది. వాళ్ళు మేము కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అవసరం పడేలాగా ఉంది. ఎందుకంటే మరి ఇలాగే వదిలేస్తే మన దేవాలయాలను కూడా మనల్ని సందర్శించుకొని ఎవరేమో అనే ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఈ మధ్యనే అంకురించింది మా ఊర్లో. సరే, దానికి వెళ్ళే ముందు ఈ తిరుపతి ఇష్యూని క్లోజ్ చేద్దాం. సంప్రోక్షణ నిన్న బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇంకెప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పుడు జరిగిన ఈ అవేర్నెస్కి కనీసం ఒక గ్రాము కూడా కల్తీ చేసే ధైర్యం ఎవరు చేయరు. అలాగే గత కొద్ది రోజులుగా మరి డెఫినెట్గా క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. సక్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరి గతంలో ఉన్న దోపిడీలన్నీ కూడా నిర్మూలన చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షణలో మరి ఎందుకంటే హిందూస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 15% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. మరి 15% ప్రపంచ జనాభా దే వర్షిప్ లార్డ్ వెంకటేశ్వర. అటువంటి వెంకటేశ్వరుడు మన రాష్ట్రంలో వెలవటం మనందరి అదృష్టం. సో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపు ట్రస్ట్ బోర్డులో ఎవరిని వేసినా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ సమిష్టి నాయకత్వంలో డెఫినెట్గా దేవస్థానంలో భవిష్యత్తులో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా, అలాగే అక్కడ ఉన్న అన్య మతస్థులు ఎవరైనా కూడా మరి చాలామంది రాంగ్ సర్టిఫికెట్స్తో వచ్చారు. అన్య మతస్థులు మతానికి సంబంధించిన సంస్థల్లో అన్యమతానికి సంబంధించిన సంస్థల్లో ఉండటానికి వీల్లేదు. అదేం ప్రభుత్వ సంస్థ కాదు. పర్సంటేజీల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ అన్ని పెట్టడానికి ఇది హిందూ ధార్మిక సంస్థ. హిందువులంతా ఒకటే. హిందువులు ఎవరికైనా సరే ఉద్యోగం ఇవ్వచ్చు తప్ప అక్కడ హిందూ సర్టిఫికేట్తో జాయిన్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చర్చ్ బాగా నడుపుకొని ఉంది, తప్పులేదు. అలాగే తిరుపతిని కొండ మీద ఉన్నదే కాకుండా ఆ కింద కూడా కొంత ఏరియా ఒక ఆధ్యాత్మిక లైక్ వాటికన్ సిటీ ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రం చేసి ప్రయత్నాలు చేశారు అని. తప్పు. ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక పర్యటన తప్ప టూరిజంగా భావించకూడదు. సరదాగా వచ్చేవాడు సరదాగా తిరిగే ప్రదేశాలు చాలా ఉంటాయి. టెంపుల్ టూరిజం ఇస్ డిఫరెంట్. హ్యాపీగా షికార్ వెళ్ళే టూరిజం ఇస్ డిఫరెంట్. సో అది ఒక టెంపుల్ టూరిజం స్పాట్గా ఉండాలి. ఈ మతానికి సంబంధించిందే కాబట్టి ఒక పరిధి నిర్ణయించి ఆ పరిధిలో మరి కొన్ని సత్సాంప్రదాయాల్ని ఈ మత విశ్వాసానికి సంబంధించిన సత్సాంప్రదాయాల్ని పాటించేలాగా మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడా చేపట్టాలనేది నా భావన. మెజారిటీ ఆఫ్ ద ప్రజల భావన కూడా డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇటువంటి
దుర్ఘటన ఎప్పటికీ కూడా జరిగే అవకాశం లేదు. ప్రసాదాన్ని హ్యాపీగా ఆనందంగా భగవత్ చింతనలో తినండి. అంతా మారిపోయింది. ఇసుమంత కల్తీకి కూడా అవకాశం లేని విధంగా ఇప్పుడు మన తిరుపతి లడ్డు తయారవుతుంది. సో కాబట్టి ఆ టాపిక్ని తీసేద్దాం. ఆ కేసులు నడుస్తూ ఉంటాయి, వారి మీద చర్యలు, ఆ కేసులు, అదొక ప్యారలల్ ట్రాక్. సో మనం మన భక్తి ట్రాక్లోకి పడిపోదాం. ఇక నిన్న మొన్న జరిగిన కొన్ని ఇష్యూలు చూస్తే బాధ అనిపిస్తుంది. అరే, ఇంత దారుణంగా కూడా ఒక నిజాన్ని కప్పిపెట్టి ఇంత అసహ్యంగా అబద్ధాలు ఆడతారా? ఎవరో కొద్దిమంది పనికిమాలిన వాళ్ళు అబద్ధాలు స్టార్ట్ చేస్తే మరి విఘ్నులుగా మరి సమాజంలో చాలామంది అయ్యే వాళ్ళు కూడా మరి దున్నపో తినిందంటే దోణ కట్టేయండిరా అనే బ్యాచ్ లాగా మాట్లాడటం. ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వచ్చి మరి ఏకవచనంలో నోటికి వచ్చినట్టు అరే విగ్గు అంట. నేను అనగలను అంతకంటే అసహ్యంగా. కొంతమందికి ప్రొటెక్షన్ ఇచ్చారు రాజ్యాంగంలో. క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా, ప్రొటెక్షన్ లేనప్పటికీ కూడా సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యేదాకా అలాగే ఉంటారు. సరే, వాగి వాళ్ళు వాగనే ఉంది. అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్పవలసి వస్తే చెప్తాను. మా జిల్లాలో ఆ గ్రామంలో ఇద్దరు సిఎస్ఐ చర్చ్ స్థాపకులు ఇవన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళకి సహకరించిన ఒక వ్యక్తి కూడా పశ్చాత్తాపంతో ఇందాకే ఒక వీడియో పెట్టి వీళ్ళు నాతోటి ఈ తప్పులు చేయించారు, అక్కడ ఫ్లెక్సీలు కట్టే విషయంలో కూడా నన్ను వాడారు అని చెప్పి కూడా ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ జరిగింది ఈరోజు జర్నలిస్ట్ సాయి గారు కూడా చెప్పారు. మరి ఆయన ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు, కానీ ఈసారి సమర్థించారు. నేనేం మాట్లాడాను, అక్కడ ఏం జరిగింది అన్నది కూడా ఆయన వీడియోలో చాలా స్పష్టంగా ఆయన చూపెట్టడం జరిగింది. మరి అక్కడ ఒక దేవాలయం కట్టి నాగేంద్ర స్వామికి పూజిస్తూ ఉంటే దానికి అడ్డంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఓ ఫ్లెక్సీ కట్టి ఆ పక్కన ఊరంత ఫ్లెక్సీలు ఉన్నాయి. 25 అడుగులు 15 అడుగులు పొడుగు ఫ్లెక్సీలు. ఎవరు ముట్టుకోలే. ఎందుకు ముట్టుకుంటారు? మగం పని లేదా? ఈ దేవాలయానికి అడ్డంగా ఉన్నదాన్ని తొలగించి అడ్డంకులు పెట్టకండి, మా దేవుడి జోలికి రాకండి, మీ దేవుడి జోలికి ఎవరో రారు, మా దేవుడి జోలికి రావద్దు అని చెప్పి నేను ఏదో దాన్ని చింపేశానని, ఇంకేదో చేసేసానని పచ్చబద్దాలు ఎవరో ఒకరిద్దరు ప్రచారం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? సరే, నిన్న ఏదో మాట్లాడారులే అని మౌనం వహిస్తే రేపో మాపో నిజాలు వాళ్ళకే తెలుస్తాయని మరి ఇంకొక స్టెప్ ముందుకేసి మందకృష్ణ మాదిక్ గారు 666 వైసీపీకి కోవట్లన్న అనుమానం వస్తుందంట ఒక మేధావికి. వైసీపీ కోవట్ల, ఆ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం చక్కనాగించింది నేను. అతను గొడ్లో తీసి అతను చేసిన తప్పుల్ని, ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని మాట్లాడింది నేను. నేను కోవట్టేంటమ్మా? మందకృష్ణ మాదిక్ గారు కోవట్టేంటి? మందకృష్ణ మాదిక్ గారు, మోడీ గారు ఆయన హక్కును నేర్చుకుని, సరే కోర్టు తీర్పులకి రాజకీయ నాయకులకి సంబంధం లేదు, కోర్టులో తీర్పు ఇచ్చింది, మీకు అబ్జెక్షన్ ఉంటే వెళ్ళండి. ఆయన మాదిగల హక్కుల కోసం పోరాడిన ఒక గ్రేట్ ఫైటర్. మాదిగల ఆశా జ్యోతి మందకృష్ణ మాదిగ, నాకు మంచి స్నేహితుడు. ఆయన జగన్ కోవట్ట.
ఎలా? జగన్ వర్గీకరణకి ఒప్పుకున్నాడా? ఎప్పుడన్నా? ఎలా కోవర్ట్ అవుతాడు? సో నిన్న ఆ వ్యక్తి అనుకుంటూ మాట్లాడిన మాటలో ఇవాళ సాక్షి పేపర్లో ప్రచురించారు. వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు దీన్ని. రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఎక్కడ జరిగినారా? ఒక చోట ఇద్దరినేసి ముగ్గురినేసి కనీసం పట్టుకొని 10 మంది రాలేదు. ఆ తణుకులో ఎవరో 5 ప్లేటర్లను వేసుకుని నుంచో పెట్టి ఫోటో తీసి తణుకులో తీవ్ర నిరసన, అక్కడ నిరసన, ఇక్కడ నిరసన. ప్రజలకు తెలుసు మీరు ఎంత మోసం చేయాలన్నా ప్రజలు మోసపోరు. మీరు కోవర్ట్లన్నా ఇంకోటన్నా, నేనే జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అయితే రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా నిరసనలని సాక్షిలో మొన్న 2 పేజీలు ఇవాళ 1 పేజీ ఎందుకు ఇస్తారమ్మా? ఆలోచన రాదా? నేను పెట్టాను కదా కేసు A3గా జగన్మోహన్ రెడ్డిని పర్సూ చేస్తున్నానుగా. ఇన్ని కేసులు పెట్టి నేను ఈ మాట్లాడేవాడు ఎవడైనా ఒక్క కేసైనా పెట్టారా? ఇన్ని కేసులు పెట్టి ఇన్ని కోట్లు తగలేసుకున్నాను కదా. ఉన్న విలువ పాడు చేసుకోకండి. మంచో చెడ్డో మీకు విలువ వచ్చింది. పేర్లు చెప్పట్లే ఇక్కడ నేను. ఒక విలువ వచ్చింది, అది కాపాడుకోవటం మానేసి మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోవర్టులు. సో చక్కెరగిలు పెట్టి నవ్వించేసినట్టుగా ఉంది. ఇంకా నయం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి వారు కూడా ఆయన కూడా కోవర్ట్ లిస్టులో వేయలేదు. యాంటీ చంద్రబాబు గారి లిస్టులో వేయలేదు. జగన్ కోవర్ట్ అంటే మేము యాంటీ చంద్రబాబు అనే కదా ఆ కళాకారుడు చెప్పింది. మాట్లాడలేవు ఇప్పుడు దాకా, కానీ మాట్లాడాల్సి వస్తుంది. కలిపండి పవన్ కళ్యాణ్ గారి పార్టీని, ఆయన్ని, పార్టీలో పోటీ చేసిన వాళ్ళందరినీ ఓడించేస్తూ ఉన్నారు. ఒక్కడ చొక్కా బటన్ కూడా ఓడలేదు. పెద్ద మెజార్టీలతో నెగ్గారు. కళ్యాణ్ గారు 75,000 మెజార్టీతో నెగ్గారు. ఓడించేస్తా అన్నారు. రాష్ట్రం అంతా కలిపేస్తారా? రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమంటే రాష్ట్రం అంతా కలిపేస్తారా? నేనేమన్నాను? నా మీద అక్కడ ఇటువంటి ప్రోత్సహించే వ్యక్తులు వారు దళితులు కాదు. రాజ్యాంగం చెప్పింది దళితులు క్రిస్టియన్గా మారుతాయి. వారికి దళితులకు ఉండే హక్కులు రిజర్వేషన్ల గురించి కానీ, అలాగే SC ST అట్రాసిటీ కేసులు పెడతాం కానీ. ఎందుకంటే ఒక కులం లేని ఒక మతం క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఆ మతంలో గొప్పతనాలు ఆ మతంలో ఉన్నాయి. ఆ మత విశ్వాసాలను ఎందుకు పాడు చేస్తారు? సో అందుకని మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే 1950 నుంచే ఉన్నాయి. వీళ్ళు మతం మారితే BCC అవుతారని. ఆ ఎగ్జామ్షన్ ఓన్లీ సబ్సిక్వెంట్గా ఫర్ క్రిస్టియానిటీ అండ్ బుద్ధిజం. ఎందుకంటే దే ఆర్ సబ్సెక్ట్స్ ఆఫ్ హిందూయిజం కాబట్టి ఇవ్వటం జరిగింది. చదువుకున్నారు కదా మీరు. హర్షకుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు, నేను ఉండగానే చదివాడు. మరి ఆ మాత్రం తెలియదా? రాజ్యాంగంలో ఉన్నది చెప్తే నేను వచ్చి ఏదో చేసేస్తారా? ఏం చేస్తారా? రాజ్యాంగం గురించి మాట్లాడితే యాక్షన్ తీసుకుంటారా? రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా మీకు? నేను గౌరవిస్తాను. రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చెప్తాను. SC ST అట్రాసిటీ కేసు పెట్టాలా నా మీద? లేకపోతే ఊరుకోరా? ఎందుకమ్మా? నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా? SC ST అట్రాసిటీ చట్టం గురించి చాలామంది తెలియదు. ఈ ఇల్లు పోలీసులు కుమ్మక్క అయిపోయి ముందు ఇమ్మీడియట్గా 10,000 ఇస్తారు FIR కడతాయి. ఆ FIR డబ్బుల కోసం చాలామంది అర్హత లేని వాళ్ళు, అంటే SCలకు అర్హత ఉంది, క్రిస్టియన్స్కి లేదు. కానీ మెజారిటీ మరి నా మీద పెట్టింది వాళ్ళే కేసులు.
గతంలో ఏమీ లేదు అక్కడ, అసలు ఊళ్ళోనే లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. పైగా నిన్న నేను మాట్లాడిందంతా అక్కడ వీడియోలో ఉంది. ఏ కులం గురించి కానీ అసలు నేను మాట్లాడాను అక్కడ లేదే. అంబేద్కర్ గారి గురించి ఎంత హైగా మాట్లాడాను, ఎన్ని సమావేశాల్లో మాట్లాడాను. ఆ రోజు కూడా మాట్లాడా. దేవాలయానికి అడ్డంగా ఉండొద్దు అని చెప్పి, మరి ఫ్లెక్సీ తీసేటప్పుడు ఫ్లెక్సీకి ఏమన్నా అవుతుందని కర్ర తీసి ఆ పక్కన పెట్టి వేరే చోట వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి నేను పెట్టా. ఎన్ని వీడియోస్లో చాలా స్పష్టంగా ఉంది. నేను ఒక ప్రజాప్రతినిధిని, ఎవరో అంటారు నేను పోలీసులతో తీయించవచ్చు కదా. నేను ఐ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్? పోలీసే పబ్లిక్ సర్వెంటా? నేను ఎందుకు చేయకూడదు? సమాజంలో రాజ్యాంగం వ్యతిరేకంగా ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. పోలీస్ మైట్ బి గుడ్ అట్ హిస్ డ్యూటీస్, బట్ యాజ్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఐ వుడ్ బి ఎ ఫెయిల్యూర్. అది నేను సరి చేయకపోతే. మీరెవరో చిత్తూరు వాడు, కర్నూలు వాడు కంప్లైంట్ ఇచ్చేస్తారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఏమని? అంబేద్కర్ గారిని అవమానించానమ్మా. నీకేంటి సంబంధం అంబేద్కర్ గారు? నీకు అదేనా? అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. ఈవెన్ ఫర్ మీ, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, ఆ రాజ్యాంగం రచించిన ఆ కమిటీకి చైర్మన్ కింద ఉన్న వ్యక్తిగా ఆయన అంటే నాకెంతో గౌరవం. మీరు ఓన్ చేసుకుంటారా? ఏంటి మీకు సంబంధం? నేను వచ్చి దండ వేయకూడదా అంబేద్కర్ విగ్రహానికి? అంబేద్కర్ మీ సొంతమా? కాదు, యావత్ దేశ ప్రజల సొంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ఒక్కడి సొంతం కాదు. కొందరు వాడిని చేయకండి దయచేసి. అందరి వాడు అంబేద్కర్. మీకు మీరు ఓన్ చేసేసుకుంటాం. ఏమని ఇస్తారు కంప్లైంట్? అసలు ఎస్సీకి కంప్లైంట్ ఎలా ఇవ్వాలో తెలుసా మీకు? మొన్న సుప్రీంకోర్టు ఇలాంటి వెరితలు వేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు కూడా అని చెప్పి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. Unless there is a specific person where he had been abused by citing his caste and his name, where is the atrocity? ఏముంది ఇక్కడ? అంబేద్కర్ గారు సో ఇక్కడ నా ఫ్లెక్సీలన్నీ తీసిపడి దొబ్బాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లెక్సీ చేసిన వాళ్ళేమో సావుబాద్ దొబ్బాడు. మేము గౌరవంగా గుడికి అడ్డం వచ్చిందని చెప్పి పక్కన పెడతారని చెప్పి చేసిన దానికి, ఏ మాట కూడా మాట్లాడకుండా పెట్టిన దానికి మీరు కంప్లైంట్లు ఇచ్చేసి కేసులు బుక్ చేసేపోతే కవర్దారైనా ఇస్తారా? రూల్స్ ఫాలో అవ్వండి, రూల్స్ ఫాలో అవ్వండి. చట్టాన్ని చదవండి, అర్థం చేసుకోండి. అర్హులు ఉన్నవారే చదవండి. తెగిదాకా ఏది లాక్కూడదు. తప్పుడు కేసులు పెట్టినందువల్లే కదా నేను చట్టాన్ని గౌరవించమని చెప్పి ఇష్యూలన్నీ తీసుకొచ్చా. ఏ పొలిటీషియన్ అయినా తీసుకొచ్చాడా? చేయడు ఏ పొలిటీషియన్ కూడా. పొలిటీషియన్కి అందరు ఓట్లు కావాలి, 100% ఓట్లు పొలిటీషియన్ కావాలని కోరుకుంటాడు. నేను పవన్ కళ్యాణ్ గారు రేరు రాజకీయాల్లో. ఎందుకు వచ్చామో మరి రాజకీయాల్లో తెలియదు. అయినా నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాం. సో కలకొద్దు. రాజ్యాంగం ప్రకారం మీరు మాట్లాడండి. రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించిన మీరు అంబేద్కర్ గారికి మీరు ఇచ్చే గౌరవం? నేను ఇస్తున్నాను అంబేద్కర్కి గౌరవం. ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాలి అన్న సత్సంకల్పంతో ఉన్నాను. మార్చండి, చట్టం కుదిరితే మార్చండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదరదని చెప్పింది. ఈ కోరిక మతం మారినంత మాత్రాన మా కులం మాది కాకుండా పోతుందా? మా కులం, మా దళితులకు ఉండే హక్కులన్నీ మాకు ఉండాలి, మతం మారినా అని మీరు అడిగారు. కుదరదండి గవర్నమెంట్. రాజ్యాంగ సవరణ చేయాలి దానికి.
అయ్యేదాకా పాటించండి. అంబేద్కర్ గారిని గౌరవించండి. నిజంగా మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే, నిజంగా మీరు క్రీస్తుని నమ్మిన వాళ్ళు అయితే, అంబేద్కర్ గారిని నమ్మిన వారైతే ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించండి. క్రిస్టియన్స్కి అర్హత లేదు కంప్లైంట్లు ఇవ్వడానికి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. మీరు కులరహిత సమాజంలో మతంలో ఉన్నారు. ఆరు క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళు అయితే కులం గురించి మాట్లాడకండి. యువర్ నేదర్ అన్ అంబేద్కర్ ఫాలోవర్ నార్ యువర్ ఏ క్రిస్టియన్. త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఈ మాట నా అంత ధైర్యంగా చెప్పే సాహసం భూమండలం మీద ఎవడో చేయలేకపోతున్నాడు. చెప్పాల్సి వస్తుంది. సూటిపట్టి మాటలతో ఎవడో వచ్చేయటానికి ఒక పనికిమాలిన సాక్ష్య పేపర్ ఉంది కదా అని ఎవడకాడు వాగేయటం, ఆ సాక్షుడేమో వేసేయటం. మళ్ళీ జోకు ఆ సాక్షి ఓనర్ గారికి నేను పోగొట్టంటాం. సరిపెట్టండి. వద్దు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందాం. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందాం. మీ దేవుణ్ణి మేము గౌరవిస్తాం, మా దేవుణ్ణి మీరు గౌరవించండి. మీ చర్చిలకు మేము ఎప్పుడు అడ్డం రాలేదు, మా గుళ్ళకు మీరు అడ్డం రాకండి అని మరొక్కసారి చెప్తూ, ఇదే నేటి స్లోగను. జై భీమ్ నాదే స్లోగను, జై రాము నాదే, జై భీము స్లోగను కూడా మాదే. ఎస్, జై రామ్, శ్రీరామ్, జై భీమ్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లెట్ us all live like human beings. ఈ కుల మతాలని పక్కన పెట్టి చక్కగా కలిసి మెలిసి బ్రతుకుదాం అనే సందేశాన్ని చెప్తున్నా. మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.